ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ అనగానే మనకు 25 ఏళ్ల క్రితం జరిగినటువంటి మ్యాచ్ గుర్తొస్తుంది. అప్పుడు జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో విజయం వైపుగా దూసుకుపోతున్నటువంటి ఇండియాకు అడ్డుకట్ట వేసి ఒక రకంగా న్యూజిలాండ్కు ఒంటి చేత్తో విజయం అందించాడు అప్పట్లో ఆల్రౌండర్ క్రిస్ కెయిన్స్. కెన్యాలోని నైరోబీలో 2000 సంవత్సరం అక్టోబర్ 15న ఆ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీలో అది సెకండ్ ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ 1998లో జరిగింది. అప్పుడు సౌత్ ఆఫ్రికా విజేతగా నిలిస్తే 2000 సంవత్సరంలో జరిగినటువంటి సెకండ్ ఎడిషన్ అది కూడా కెన్యాలోని నైరోబీలోనే జరిగింది. అప్పట్లో ఆ మ్యాచ్కు ఇండియా జట్టుకు సౌరవ్ గంగూలీ నేతృత్వం వహిస్తే న్యూజిలాండ్ జట్టుకు స్టీఫెన్ ఫ్లెమింగ్ నేతృత్వం వహించాడు. టాస్ గెలిచినటువంటి న్యూజిలాండ్ మొదట ఇండియాకు బ్యాటింగ్ అప్పచెప్పింది. సో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియాకు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ ఇద్దరు కలిసి తొలి వికెట్కు 141 పరుగులు జోడించారు. సౌరవ్ గంగూలీ సెంచరీతోటి చెలరేగి 117 పరుగులు చేస్తే మరొక ఓపెనర్ సచిన్ టెండూల్కర్ 69 పరుగులు చేశాడు. సచిన్ అవుట్ అయిన తర్వాత క్రీజులకు వచ్చినటువంటి రాహుల్ ద్రావిడ్తో కలిసి గంగూలీ రెండో వికెట్కు 61 పరుగులు జోడించాడు. అంటే ఫస్ట్ వికెట్కు సచిన్, గంగూలీ వీరిద్దరు కలిసి 141 పరుగులు జోడిస్తే రెండో వికెట్కు గంగూలీ, ద్రావిడ్ ఇద్దరు కలిసి రెండో వికెట్కు 61 పరుగులు జోడించారు. సో వీరిద్దరు అంటే గంగూలీ, ద్రావిడ్ వీరిద్దరూ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్కు చేరారు. అప్పటికి భారత్ స్కోరు 42.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220. అంటే 42 ఓవర్లలో 220 పరుగులు చేసినట్టే దాదాపు చివరి 8 ఓవర్లో బాగా ఆడితే 300కు దగ్గరగా చేరవచ్చు. నెక్స్ట్ భారీ హిట్టర్లే ఉన్నారు. భారత్కు భారీ స్కోరు పక్కా అని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరు. ఆఖరి 45 బంతుల్లో ఇండియా కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది. మిడిల్ ఆర్డర్లో యువరాజ్ సింగ్, వినోద్ కాంబ్లీ, రాబిన్ సింగ్ వీళ్ళందరూ కూడా దూకుడుగా ఆడలేకపోయారు. కివీస్ బౌలర్ల దెబ్బకు వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. యువరాజ్ సింగ్ 17 పరుగులకు, వినోద్ కాంబ్లీ కేవలం ఒకే ఒక పరుగు, అదేవిధంగా ఆల్రౌండర్ రాబిన్ సింగ్ 13 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఒక దశలో ఒక వికెట్ నష్టానికి 252 పరుగులు చేసినటువంటి ఇండియా చివర్లో త్వరగా వికెట్లను కోల్పోయి అనుకున్న దానికంటే 20-30 పరుగులు తక్కువగా చేసింది. ఇక ఇండియా నిర్దేశించినటువంటి 265 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఇండియా బౌలర్లు వెంకటేష్ ప్రసాద్, అనిల్ కుంబ్లే దెబ్బకు 37 పరుగులకి 2 వికెట్లను కోల్పోయింది. అయితే మరో ఓపెనరు నాథన్ అస్టిల్తో కలిసి రోజర్ ట్వోజు మూడో వికెట్కు 45 పరుగులు జోడించారు. నాథన్ అస్టిల్ 37 పరుగులు చేస్తే రోజర్ ట్వోజు 31 పరుగులు చేశారు. అయితే వీరిద్దరూ క్రీజులో నిలదొక్కున్నటువంటి సమయంలో మరోసారి కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్ విజృంభించి నాథన్ అస్టిల్ అండ్ రోజర్ను అవుట్ చేశారు. పార్ట్ టైమ్ స్పిన్నర్ సచిన్ టెండూల్కర్ క్రెయిగ్ మెక్మిలన్ను అవుట్ చేసి భారత్ పైచేయి సాధించేలా చేశాడు. 132 పరుగుల వద్ద మెక్మిలన్ రూపంలో 5వ వికెట్ను కోల్పోయింది న్యూజిలాండ్. అయితే 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి క్రిస్ కెయిన్స్, 7వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి క్రిస్ హారిస్ వీరిద్దరు కలిసి మొదట వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత ఓవైపు క్రిస్ హారిస్ వికెట్ల వద్ద పాతుకుపోయి మంచి స్టాండింగ్ ఇస్తే క్రిస్ కెయిన్స్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరు కూడా న్యూజిలాండ్ టీంలో ఆల్రౌండర్లు. క్రిస్ కెయిన్స్ పేస్ ఆల్రౌండర్ అయితే క్రిస్ హారిస్ స్పిన్ ఆల్రౌండర్. సో ప్రధాన బ్యాటర్లందరూ కూడా పెవిలియన్కు చేరినటువంటి నేపథ్యంలో వీరిద్దరిని అవుట్ చేసినట్లయితే ఇండియా ఈజీగా విక్టరీ సాధిస్తుందని చెప్పేసి అందరూ భావించారు. అప్పటి వరకు ఇండియా విజయం పైన భారత అభిమానులు పెట్టుకున్నటువంటి ఆశలపైన వీరి భాగస్వామ్యము నీళ్లు చల్లింది. సో వీరిద్దరు అంటే క్రిస్ కెయిన్స్, క్రిస్ హారిస్ వీరిద్దరూ కలిసి 6వ వికెట్కు 122 పరుగుల భాగస్వామ్యం జోడించి న్యూజిలాండ్ను విజయం దిశగా తీసుకువెళ్లారు. చివరి 5 ఓవర్లలో న్యూజిలాండ్ 44 పరుగులు చేయాల్సినటువంటి దశలో క్రిస్ కెయిన్స్ బౌండరీలతోటి విరుచుకుపడ్డాడు. చివరిలో క్రిస్ హారిస్ అవుట్ అయినప్పటికీ ఆఖరి ఓవర్లో సెంచరీ సాధించినటువంటి క్రిస్ కెయిన్స్ న్యూజిలాండ్కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. సో ఇండియా బౌలర్లు అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్ బౌలింగ్లో విఫలం కావటము న్యూజిలాండ్కు కలిసి వచ్చింది. సో మొత్తానికి న్యూజిలాండ్ 49.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. అంటే మరో 2 బంతులు మిగిలి ఉండగానే సెంచరీ చేసి క్రిస్ కెయిన్స్ మరి న్యూజిలాండ్కు విజయాన్ని అందించడం జరిగింది. వీరోచితమైనటువంటి పోరాటంతో సెంచరీ చేసి నాట్అవుట్గా నిలిచినటువంటి క్రిస్ కెయిన్స్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అలా 25 ఏళ్ల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ చేతిలో ఎదురైనటువంటి పరాజయానికి బదులు తీర్చుకునేటటువంటి అరుదైన అవకాశం ఇప్పుడు ఇండియా ముంగిట ఉంది. 25 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఆ మ్యాచ్ అంతా గతం. ఎందుకంటే అప్పటి ఇండియా టీంకి ఇప్పటి ఇండియా టీంకి చాలా తేడా ఉంది. ఎందుకంటే అప్పట్లో టాప్ ఆర్డర్ అంటే మొదటి 4-5 బ్యాటర్లు అవుట్ అయితే
మొత్తం దాదాపు టీమిండియా ఆల్అవుట్ అయినట్టుగానే చెప్పుకోవాలి. అప్పట్లో పెద్ద ఆల్రౌండర్లు ఎవరు లేరు, కానీ ఇప్పుడు అలా కాదు. 8వ స్థానం వరకు మంచి జెన్యూన్ బ్యాటింగ్ చేసేటటువంటి బ్యాటర్లు మన టీంలో ఉన్నారు. కాబట్టి గతంతో పోలిస్తే ఇప్పుడు టీమిండియా పటిష్టమైనటువంటి జట్టుగా చెప్పుకోవచ్చు. అప్పుడు టీం మొత్తం సచిన్ టెండూల్కర్, గంగూలీ లాంటి ఒకరిద్దరు బ్యాటర్ల పైన ఆధారపడేది. కానీ ఇప్పుడు మన రోహిత్ శర్మ కానీ, ఆ తర్వాత విరాట్ కోహ్లీ కానీ వాళ్ళు ఫెయిల్ అయినప్పటికీ 8వ స్థానం వరకు ఉన్నటువంటి బ్యాటర్లలో ఎవరో ఒకరు ఇద్దరు బ్రహ్మాండంగా రాణిస్తున్నట్టు సందర్భాలని మనం చూస్తున్నాం. తరచుగా ఈ మధ్యకాలంలో కోహ్లీ, రోహిత్ ఫెయిల్ అయినప్పటికీ మిగతా బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ రూపంలోనో లేదా అక్షర్ పటేల్ రూపంలోనో మరొకరు రాణిస్తున్నారు. కాబట్టి అప్పటి ఇండియా టీంకి ఇప్పుడు ఇండియా టీంకి చాలా తేడా ఉంది. ఇప్పటి ఇండియా టీంలో స్టార్ బ్యాటర్లు విఫలమైనప్పటికీ కంగారు పడకుండా జట్టును గెలిపించినటువంటి సందర్భాలను ఇప్పటికే మనం చాలా చూశాము. ఇక బౌలర్ల విషయంలో కూడా మెరుగైనటువంటి స్క్వాడ్ తోటే ప్రస్తుతము భారత్ బరిలోకి దిగింది. 4 స్పిన్నర్ల మంత్రంతో ప్రత్యర్థి కివీస్ను అడ్డుకునేందుకు భారత్ సిద్ధమవుతుంది. ఇప్పటికే లీగ్ డెస్ట్ మ్యాచ్లో మనము న్యూజిలాండ్ను ఓడించిన సంగతి మనకి తెలిసిందే. కాబట్టి ఇప్పటి టీమిండియా పాజిటివ్ ఇంటెంట్ తోటి మ్యాచ్ ఆడినట్టయితే ఖచ్చితంగా విజయం మనదే. సో ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్లు అన్నీ చూసినట్లయితే ఒక టీమిండియాకే ఎదురు లేకుండా పోయింది. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ అన్ని రకాలుగా టీమిండియా మిగతా ప్రత్యర్థులతో పోలిస్తే పూర్తి ఆధిపత్యం వహించి మ్యాచ్లో గెలిచిన సంగతి మనకు తెలిసిందే. కాబట్టి అదే పాజిటివ్ ఇంటెంట్ తోటి మనం ఆడినట్లయితే ఖచ్చితంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మనం విజేతలుగా నిలుస్తాం. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.